హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఆఫ్రికాలో వీళ్ళ లోకల్ మార్కెట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. దీని మొత్తము మా వారైతే మీకు చెప్తారు ఇక్కడ ఎలా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫుడ్ గురించి కానీ వీళ్ళు ఏం తింటారు అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి మరి చూపిస్తారు. అండ్ మా వారైతే వివరంగా చెప్తారు కూడా అండి. ఫస్ట్ నేనైతే రికార్డ్ చేయలేదండి. ఇది మా డ్రైవర్ అయితే రికార్డ్ చేశాడు. నేను రికార్డ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ దొంగలు ఎక్కువ అండి. వీళ్ళు మన ఫోన్లు చూసారంటే లాక్కుంటారు. అందుకని చిన్న స్పై క్యామ్ లాంటిది తీసుకొని నాకు రికార్డ్ చేసాం. ఇదంతా ఇది కనపడేది బ్యాంక్ అండి, యాక్సిస్ బ్యాంక్ పేరు. సరే, ఇప్పుడైతే వెళ్ళి లోపలికి వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. పదండి చూద్దాం. వీళ్ళ బ్యాంక్స్ చాలా సెక్యూర్గా ఉంటాయండి. మన ఇండియాలో బ్యాంకులు ఏంటంటే షటర్ తీయగానే లోపలికి వెళ్ళిపోతాం గుంపులుగా. ఇక్కడ వెళ్ళడానికి కూడా లేదండి, లోపల ఒక్కసారికి వెళ్ళలేము. ఒక్కరొక్కరు మాత్రమే వెళ్ళగలం బ్యాంకుల్లోకి. ఇవన్నీ వీళ్ళ ఏటీఎంస్ అండి. ఇది చూడండి, మన ఏటీఎం మిషన్ లోపలికి వెళ్ళి మన మిషన్ చూస్తామండి. వీళ్ళు ఏటీఎం మిషన్లు పగలగొడతారని రూమ్ లోపల పెట్టి ఏటీఎం మిషన్లో తాళం వేస్తున్నారు. లోపల నుంచి మనకు మిషన్ డిస్ప్లే ఒక్కటే కనపడుతుంది, మిషన్ అంతా లోపల ఉంటుందండి. వీళ్ళు దొంగలు కాబట్టి ఇలా తయారు చేస్తున్నారు. చూడండి, ఏటీఎం మిషన్లు అన్నీ ఎన్ని ఉన్నాయో అక్కడ, కానీ అన్ని లోపల ఉంటాయండి మిషన్లన్నీ. బయట ఓన్లీ డిస్ప్లే వరకే ఉంటుంది, డబ్బులు వచ్చే డిస్పెన్స్ వరకే ఉంటుంది. అది కూడా ఒకరికి కనపడకుండా ఒకరికి, అది ఒక్కరికి మాత్రమే. మళ్ళీ క్యూ నిలబడడానికి కూడా లేదు. వెనక గ్లాస్ ఉంటుంది, మళ్ళీ క్యూ నిలబడడానికి కూడా ఉండదండి. డబ్బులు అయితే తీసేసుకున్నామండి. అన్ని కొత్త నోట్లే వచ్చాయి, పాత నోట్లు ఒక్కటి కూడా రాలేదు. ఈ కనపడే మార్కెట్ పేరు లివర్పూల్ మార్కెట్ అండి. ఇది ఒక బ్రిడ్జ్ కింద సముద్రం దగ్గర ఉప్పు కాలువ పక్కన ఉంటుంది. ఇక్కడ అన్ని చేపలు, రొయ్యలు, అవి కూడా కొన్ని ఎండినవి, కొన్ని ఫ్రెష్వి అన్నీ అమ్ముతారండి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది పైనుంచి టాప్ వ్యూ అండి. మొత్తం బ్రిడ్జ్ చూసారా, బ్రిడ్జ్ కింద వీళ్ళు పెట్టేశారు మార్కెట్. వీళ్ళని ఎవరు ఖాళీ కూడా చేయించలేరు పోలీసులు కూడా. చూసారా, మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాము. ఎంత రద్దీగా ఉందో, చాలా టైట్ అండి ఇక్కడ నడవాలంటే. మా డ్రైవర్ చేతికి కెమెరా ఇచ్చేసాము. వాడు ముందు వెళ్తా ఉంటే నేను వెనక్కి వెళ్తా ఉన్నానండి. కెమెరాతో షూట్ చేస్తే ఇక్కడ చాలా న్యూసెన్స్ చేస్తారండి వీళ్ళు. ఇదంతా చూసారా, రొయ్యి పొట్టు అండి. వీళ్ళు క్రేఫిష్ అంటారు. ఆ రొయ్యి పొట్టుని పౌడర్ చేసుకొని కర్రీస్లో కలుపుకుంటారు వీళ్ళు. ఇన్ని దగ్గరలో చూడండి. దీనిలో సైజులు ఉంటాయండి, చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. దంపుడు దాన్ని ఏదో రొయ్యలు అంటారండి. ఆ రొయ్యలు కూడా ఇక్కడ ఉంటాయి. కొద్దిగా పెద్ద సైజు కూడా ఉంటాయి, ఎండబెట్టినవి. ఇది చూసారా, మొత్తం ఎండు చేపని చీల్ చేసి ఓపెన్ చేసేసి పెట్టుకున్నారు. దీంట్లో వీళ్ళు క్యాట్ ఫిష్ కూడా ఎండబెట్టుకుని తింటారండి. చాలా చీప్గా అమ్ముతారు. కాకపోతే వీళ్ళు చూడండి, బకెట్లో పెట్టి అమ్ముతున్నారు, చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి. వీళ్ళు చేతికి అందినంతో ఇచ్చేసి ప్రైస్ తీసుకుంటారు. అంటే వాళ్ళ కవర్లో కట్టేస్తున్నారు చూడండి ముందే, దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వెయింగ్ స్కేల్స్ అనేదే ఉండదండి. మన పాతకాలంలో కుప్పలుగా పెట్టి అమ్ముతారు కదా, ఇది ఇంత అని, అట్లా అమ్ముతారు వీళ్ళు. వీళ్ళ విధానం బాగుంటుంది, అమ్మే విధానం. మనకి 2 టమాటాలు ఎట్లా మనం తూకం వేసి ఇస్తాం కదా, వీళ్ళు అసలు తూకమే వేరు. కుప్పలుగా పెట్టుంటారు. ఈ కుప్ప ఇంత అని అమ్మేస్తారు. చూడండి, ఇక్కడ కుప్పలుగా పెట్టినారు చూసారా. ఏది స్కేల్తో అయితే తూకం వేయరండి. 2 కాయలు 3 కాయలు అట్లా కుప్పలుగా పెట్టి ఉరామరిగా ఇచ్చేస్తారు. ఇది ఇంత అని చెప్పి వచ్చేస్తారు. ఈ బ్రిడ్జ్ కింద కూరగాయలు చాలా తక్కువ అండి అమ్మేది. మొత్తం ఈ మార్కెట్ మొత్తం అంతా ఫిష్కి సంబంధించి ఫిషెస్ కానీ, క్రే ఫిషెస్ కానీ, ఇంకా డిఫరెంట్గా అమ్ముతారండి. అన్నీ ఎండబెట్టినవి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఎండిపోయిన చేపలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఎక్కువ దొరుకుతాయండి. ఫ్రూట్స్ అయితే అసలు దొరకవు ఈ మార్కెట్లో. లివర్పూల్ మార్కెట్ అంటారండి ఇది. ఈ మార్కెట్ మొత్తం బ్రిడ్జ్ కిందే వస్తుంది. మొత్తం మార్కెట్ అంతా బ్రిడ్జ్ కిందే ఉంటుంది. లోకల్ మార్కెట్ అండి ఇది. ఇదైతే ఇంకో మార్కెట్కి వచ్చామండి. దీని పేరు అజాగులే మార్కెట్ అండి. అజేగులే మార్కెట్. ఇక్కడంతా మనకు కావాల్సిన గ్రోసరీస్ అండి. ఇవి ఎట్లా చెప్పాలి, చిల్లర సామాన్లు అంటాం కదా, ఆ టైప్ అంగళ్ళు అండి ఇవన్నీ.
ఎక్కడా పెద్ద అంగడి కనపడదండి. అన్ని చిన్న చిన్న గొడుగులు, ఇట్లాంటి గొడుగుల కింద పెట్టుకొని అక్కడ అప్పటికప్పుడు సాయంత్రానికి సర్దుకొని వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకుంటారండి. ఏది పెద్ద మార్కెట్, పెద్ద షాప్ కనపడదండి. ఇక్కడ అన్ని చిన్న చిన్న రేకుల డబ్బాల కింద పెట్టుకోవడం, గొడుగుల కింద పెట్టుకోవడం, సాయంత్రాన్ని సర్దుకొని బ్యాగుల్లో సర్దుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ మార్కెట్ క్లోజింగ్ 6-6:30కే క్లోజ్ చేసేస్తారండి. ఇక్కడ దొంగలు ఎక్కువ అండి. సాయంత్రం అయితే వాళ్ళని కొట్టి తీసుకెళ్ళిపోతారు. ఈ అమ్మాయి చూడండి ఎంత నల్లగా ఉందో. ఆ కవర్లో చూసారా పచ్చిమిరపకాయలు, అవి 200-300 నైరా అట్లా అప్పుతారండి వీళ్ళు. ఏదైనా కూడా తూకం అనేది ఉండదండి. ఆ బుట్టలు చూసారా తట్టల్లో, చిన్న చిన్న తట్టల్లో పెట్టున్నారు. అట్లా కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 1000 నైరా తీసుకుంటారు. చిన్న చిన్న ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళకి 200-300 అని చిన్న చిన్న కవర్లో కట్టుంటారండి ఆల్రెడీ. మనం ఇంకా కొసురు అడగడానికి కూడా ఛాన్స్ లేదు మనకి ఇక్కడ, వాళ్ళు ఇవ్వరు కూడా. ఇంకొక విషయం అండి, వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు మన ఇండియా కన్నా. ఎందుకో చెప్పనా, వీళ్ళు ఒక్కొక్కరికి కనీసం 10 మంది పిల్లలు ఉంటారండి. వీళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేదే ఉండదు. 10 మంది పిల్లలు ఉంటారు. దాంట్లో 6 మంది పేర్లు 7 మంది పేర్లే వాళ్ళు తెలుసు కనీసం. కొంతమంది పేర్లు కూడా మర్చిపోతారు. దాంట్లో 3 ఖచ్చితంగా దొంగలు తయారవుతారండి, వాళ్ళు చదివేయలేరు కాబట్టి. అందుకనే ఈ కంట్రీ ఇలా వర్స్ట్గా తయారైంది. వీళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తెలియదండి. దేవుడు ఇస్తున్నాడు, మేము తీసుకున్నాం అనే టైప్లో మాట్లాడతారు. ఇక్కడ చాలా ఎక్కువ మంది జీసస్కి ప్రేయర్ చేస్తారండి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారు ఈ కంట్రీలో, ఇంకా వేరే లేవు. కానీ ఇక్కడ కూడా ట్రైబ్స్ చాలా ఎక్కువ అండి. వీళ్ళు కూడా మన ఇండియాలో కులాలు మతాలు ఎట్లా మాట్లాడతామో వీళ్ళు కూడా ట్రైబ్స్ అని కొంతమంది ఉంటారు. వీళ్ళ ట్రైబ్లో ఈబో, ఎరోబా అని కొన్ని ట్రైబ్స్ ఉన్నాయండి. వీళ్ళు అవే ట్రైబుల్ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు బాగా. ఇక్కడ ఒక నల్ల అక్క కూర్చో ఉంటే దాని దగ్గరికి వచ్చామండి చూడడానికి ఏమమ్ముతుందని చెప్పి. మా డ్రైవరు రొయ్యి పొట్టు తీసుకోవడానికి పోయాడు దాని దగ్గరికి. వాళ్ళ డ్రెస్సింగ్లు చూడండి ఎట్లా కూర్చున్నారో. అవి వచ్చి పెద్ద రొయ్యలండి, కొద్ది మడప రొయ్యలు అంటారు కదా అవండి. ఎండు చేపలు చూడండి, ఇక్కడ ఎండు చేపలు బాగా దొరుకుతాయండి. కానీ మన తాటాక చేపలు అనేవి మాత్రం కష్టం అండి దొరకడం. అవి పచ్చి దొరుకుతాయి, ఎండు దొరకవు. వేరే రకరకాల చేపలు దొరుకుతాయి. పక్కన చుట్టలుగా ఉన్నాయి కదా, నేను నైజీరియా వచ్చిన కొత్తల్లో దాన్ని చూసి పావులు అనుకున్నానండి. చుట్టలుగా పెట్టుంటే క్యాట్ ఫిష్ ఎండబెట్టారండి. అది చుట్టలాగా పెడతారు క్యాట్ ఫిష్ ఎండబెట్టి. నేను వచ్చిన కొత్తలో చూసి దీన్ని పావులు ఎండబెట్టి తింటున్నారు అనుకున్నాను నేను. ఇక్కడ ఈ అక్క పెద్ద డబ్బా పెట్టుకోండి కదా, సేరు డబ్బా. సేరు కాదండి, అది 2-3 సేర్లు ఉన్నట్టుంది. అది 5000 అంట, చిన్నది వచ్చి 1000 అంట. మా డ్రైవర్ 200కి అడిగాడండి, చేత్తో 2 గుప్పిళ్ళు వేసింది. నేను 2000-3000 అంటుంటే ఎక్కువ డబ్బులు అనుకున్నారు. నైరా అండి, ఒక 1000 నైరా వచ్చి 60 రూపాయలు అండి, అంతే. మాకు ఎక్కువ డబ్బులు ఏం కాదండి ఇవి. నైరా అనే గురించి చెప్తుంది, రూపీస్ కాదు. ఈ అక్క అంగడి చూసారా, టకార్ ఎత్తింది కదా, అది ఎత్తుకొని తల మీద పెట్టుకొని వెళ్ళిపోద్దండి, అంతే అంగడి అయిపోయినట్టే. వెనకంతా గొడుగులు ఉన్నాయి కదా, వాళ్ళ పర్మనెంట్ గొడుగులు అండి. రోజు అదే ప్లేస్కి వచ్చి కూర్చుంటారు వాళ్ళు, గొడుగు వాళ్ళది కాబట్టి. కానీ వాళ్ళ అంగళ్ళంతా ఇంతేనండి, తల మీద పెట్టుకొని సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఏముండదు, మార్కెట్ ఖాళీ అయిపోద్ది. అక్కడ చిన్న పిచ్చుకు కూడా కనబడదు సాయంత్రానికి 7 గంటలకి. అట్లా క్లియర్ అయిపోద్దండి మార్కెట్. చిన్న చిన్న సరుకులు తెస్తారు, కుప్పలు ఉంటారండి. ఈ మార్కెట్లో అయితే ఎక్కువసేపు నిలబడలేమండి, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ మనుషులందరూ మామూలుగా స్మెల్ వస్తూ ఉంటుందండి వీళ్ళ దగ్గర, ఎక్కువ నీసు తింటారు కాబట్టి. ఇక్కడ కనపడుతున్నాయి కదా షాంపూ ప్యాకెట్ లాగా, ఇవన్నీ వాళ్ళ సీజనింగ్స్ అండి, అంటే మసాలాల ప్యాకెట్లు. అన్నంలో వీళ్ళు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇలా కలుపుకొని తింటాం కదండి, ఉల్లిపాయలు అన్నీ. వీళ్ళకి ఏంటంటే అన్ని పౌడర్లు దొరుకుతాయండి, ఉల్లిపాయ పౌడరు, సీజనింగ్స్ అంటే అవేనండి. మొత్తం ఆ ప్యాకెట్ మనం ఏదైనా వండుకోవాలి అనుకున్నప్పుడు ఆ నూడిల్స్ వేశారు, ఆ ప్యాకెట్ ఒకటి వేశారు, కలుపుకొని తినేశారు అనే టైప్లో ఉంటుంది. ఏ కర్రీ అయినా కూడా వీళ్ళు టమాటోలు అన్నీ వేసుకోరండి. టమాటా పేస్ట్ దొరుకుతుంది రెడీమేడ్, అన్నీ రెడీమేడ్ దొరుకుతాయండి. అదొక్క ప్యాకెట్ అట్లా వేసుకున్నారు, ఆయిల్లో ఒక్క ప్యాకెట్ వేసుకుంటే మసాలా రెడీ అయిపోద్ది. వాళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ వేసుకొని వండుకొని తింటూ ఉంటారు వీళ్ళు. అన్నీ రెడీమేడేనండి వీళ్ళు తినేది, అంతా ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. వీళ్ళు ఎక్కువ ఇంపోర్టేషన్ ఎక్కువ అండి వీళ్ళకి. మన ఇండియాలో డాలర్ అనే మాట ఎక్కడ వినపడదు, డాలర్ ఇంత ఉంది అంత ఉంది అని. ఇక్కడ రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి పెద్ద చిన్న షాపుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం డాలర్ మీద డిపెండ్ అండి ఈ కంట్రీ. ఏది కొనాలన్నా డాలర్ పెరిగిందంటారు, డాలర్ తగ్గిందంటారు. వీళ్ళకి ఎందుకు డాలర్ పెరిగింది తగ్గిందంటారంటే ఫ్యూయల్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయండి వీళ్ళకి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరగంగానే వీళ్ళు తెచ్చుకునే సామాన్లకి వాటి మీద రేట్లు పెంచేస్తారు. ఏమైనా అడిగామంటే డాలర్ అంటారు. వీళ్ళ ప్రతి ఒక్కరూ డాలర్ మీదే డిపెండ్ అండి వీళ్ళ కంట్రీ. చిన్న వ్యాపారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారి దాకా మొత్తం డాలర్. అంకులు అమ్ముకునే వాళ్ళు కూడా డాలర్ గురించి మాట్లాడతారండి ఇక్కడ, ఎందుకంటే ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. మా డ్రైవరు సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే డాలర్ ఒకవేళ తగ్గింది అనుకోండి, తగ్గినా కూడా వీళ్ళు రేట్లు తగ్గించరు. నేను కొన్నప్పుడు డాలర్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎట్లా తగ్గిస్తాను, నేను ఒక 6 నెలలు కానీ స్టేబుల్ అయ్యేట్టే తగ్గితే నా సరుకు అంతా అయిపోతే అప్పుడు తగ్గిస్తాను అంటారు. అప్పుడు లోపల మళ్ళీ డాలర్ ఫ్లక్చుయేషన్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ కంట్రీ అంతేనండి, తగ్గినా పెరిగినా
మోసం ఎక్కువ అండి, మోసాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏరియా బాయ్స్ అని ఉంటారండి, ప్రతి ఏరియాకి ఏరియా బాయ్ అనేవాడు ఉంటాడు. ఈ ఏరియా బాయ్స్ ఏం చేస్తారంటే వీళ్ళని గవర్నమెంట్ మేపుతుందండి. ఆ ఏరియాలో పోలీసులు ఎంటర్ అయితే కొడతారని చెప్పి ప్రతి ఏరియాకు ఒక రౌడీ ఉంటాడండి, వాడిని ఏరియా బాయ్ అంటారు. వాడు 10 మంది బ్యాచ్ని రెడీ చేసి ఏదైనా మన మార్కెట్లో కొనాలన్నా అమ్మాలన్నా మార్కెట్లో ఎంటర్ అవ్వాలన్నా ఫస్ట్ టోకన్ తీసుకోవాలి. ఆ టోకన్ తీసుకొని, అంటే ఆ ఏరియా బాయ్కి లంచం అనమాట అది, మనం ఎంటర్ అయినందుకు మార్కెట్లో. ఆ టోకన్ తీసుకొని లోపలికి వెళ్తేనే అలౌ చేస్తారండి. లేకపోతే ఇప్పుడు ఏదైనా సరే లోపలికి వెళ్ళిపోయాము, తీసుకున్నాము, ఏదైనా కొనుక్కొని బయటికి వస్తున్నాము అంటే వాడికి ఖచ్చితంగా పే చేయాల్సిందే. పే చేయకపోతే వాడు ఆ ఐటమ్ని బయటికి పంపించడు. ఇక్కడ రుబాబ్ ఎక్కువ అండి, లంచం ఎక్కువ తీసుకుంటారు. గవర్నమెంట్ లంచం తీసుకుందండి, ఏరియా బాయ్స్ అనేవాళ్ళు లంచం తీసుకుంటారు. ఈ ఏరియా బాయ్స్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ కింద పనిచేస్తారు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ కొద్దిగా డబ్బులు కట్టి ఈ ఏరియా మాది అన్న టైప్లో మొత్తం ఆక్యుపై చేస్తూ ఉంటారు. ఏరియా బాయ్స్ చాలా డేంజర్ అండి. ఇక్కడ రౌడీలు అంటే వాళ్ళే ఇక్కడ ఏరియా బాయ్స్. వాళ్ళ దగ్గర గన్నులు ఉంటాయి, కత్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా సెక్యూర్గా ఉండాలి. తెలిసిన వాళ్ళతో మాత్రమే మార్కెట్లోకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఈ అబ్బాయి చూసారా ఎర్రగడ్డలు అమ్ముతున్నారు, అన్ని 3 ఎర్రగడ్డలు 500 ఉంటుంది. అట్లా కవర్లో కట్టి పెట్టేస్తున్నారు మొత్తం. ఇక్కడ టమాటాలు చూడండి కుప్పలుగా ఎలా పెట్టుకున్నారు వీళ్ళు. ఇంతేనండి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఆ రోజు సంపాదించుకున్నాము, తినేసాము, సాయంత్రానికి రేపు ఏం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది నిల్లండి. ఇక్కడ ఉంటే లో క్లాస్ ఉంటాడు, మిడిల్ క్లాస్ అనేది సమస్య లేదు. లో క్లాస్ రోడ్డు మీద ఉండాలా, లేకపోతే హై క్లాస్ ఫ్లైట్లు, చార్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఆ రేంజ్లో ఇట్లాగే ఉంటారు వీళ్ళంతా. వీళ్ళ మెయింటెనెన్స్ అంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ కనపడేదంతా గారి, ఫుఫు తయారు చేయడానికి గారి అండి. ఇదంతా గారి, కసావా, ఇవన్నీ ఏంటంటే గడ్డలు ఉంటాయి కదా భూమి లోపల, మన ఆల్వార్ గడ్డలు, వెనిస్ గడ్డలు తెలుసు కదండి, కందగడ్డలు, ఇట్లాంటి గడ్డలు అండి అవి. ఆ గడ్డలు తీసి పౌడర్ చేసి అమ్ముతారు. అవి వీళ్ళు ఏం చేస్తారంటే మన సంగట్లాగా కొట్టుకొని ఉడకబెట్టి ఇట్లా సాఫ్ట్ చేసుకొని ఉండలా చేసుకొని తింటారండి వీళ్ళు. చాలా బలం అండి, కాకపోతే మొత్తం స్టార్చ్ అది. పదండి ఇంకా మార్కెట్ చూపిస్తాను మీకు ముందు, చాలా ఉంది. కాకపోతే చాలా పెద్ద మార్కెట్స్ అండి, నడిచే తిరగాలి. ప్రతి వస్తువు దొరుకుతుంది, చాలా చీప్గా ఉంటుంది. కానీ తిరగాలండి. మనం ఇట్లాంటి మార్కెట్లోకి అయితే వెళ్ళలేము. మా డ్రైవర్ వెళ్ళేసి వచ్చాడు, నేను ఓన్లీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి మార్కెట్స్లోకి మనం వెళ్ళలేము. మనల్ని కిడ్నాప్లు కూడా చేస్తారండి. ఇక్కడ చేపలు చూసారా, పెద్ద పెద్ద చేపలు దొరికాయంటే వీళ్ళు ఎండబెట్టేస్తారు ఇమ్మీడియట్గా. ఆ కనపడే చేప మ్యాక్రిల్ టైటస్ అంటారండి, ఆఫ్రికన్ చేప అండి అది. ఆఫ్రికా అంటే అట్లాంటిక్ సముద్రంలో దొరికే చేప, అట్లాంటిక్ మహాసముద్రంలో దొరికే చేప అది. అది ఎండబెట్టి స్ట్రైట్గా ఉంది కదా, ఆ చేప పేరండి టైటస్. ఓకేనా, మ్యాక్రెల్ అంటారు. ఇండియన్ మ్యాక్రెల్ కాదండి, నైజీరియన్ మ్యాక్రెల్. అది టైటస్ అని పిలుస్తారు దాన్ని. ఈ చుట్టలు ఉండేవన్నీ క్యాట్ ఫిష్లు అండి. క్యాట్ ఫిష్లు, చిన్న సైజ్ క్యాట్ ఫిష్లు అని చుట్టలు చుట్టి పెడతారు వీళ్ళు. ఇక్కడ చూడండి మా డ్రైవరు ఒక్క చేప కొడుతున్నాడు. ఆ ఒక్క చేప దాని నుంచి బార్గెయిన్ చేస్తున్నాడండి వాడు. అదే వాడికైతే 100-200 ఇచ్చుంటారు. అదే మన మొహం వాడిని చూసారంటే ఇమీడియట్గా 1000-2000 అంటారండి. ఫారినర్స్కి ఎక్కువ రేట్కి అమ్ముతారు వీళ్ళు. ఇక్కడ మోస్ట్లీ మనకి ఇండియన్స్, జర్మన్స్, ఫిలిప్పీన్స్, లెబనీస్, ఈ 4 కంట్రీస్ వాళ్ళే ఎక్కువ కనపడతారండి. పాకిస్తానీస్ కూడా ఉంటారండి. ఈ 5 కంట్రీస్ వాళ్ళే నైజీరియాలో సర్వైవ్ అవ్వగలరు. చాలా తక్కువ కంట్రీస్ వాళ్ళే ఇక్కడ ఉంటారండి. వేరే కంట్రీస్ వాళ్ళు రారు ఇక్కడికి. ఇక్కడ లెబనీస్ షాప్స్ ఎక్కువ ఉంటాయండి. లెబనీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ ఇంచుమించు 1 కిలోమీటర్ పైన ఉందండి. మొత్తం ఆక్యుపై చేశారండి. బ్రిడ్జ్ కింద మొత్తం షాపులే, చిన్న బడ్డీ కొట్టులా పెట్టుకుంటారు. ప్రతిదీ బండి మీద తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చెరుకు, మన సంవత్సరం మొత్తం చెరుకు దొరుకుతుందండి. చెరుకు ఫేమస్ ఇక్కడ. చెరుకు కానీ కుకుంబర్స్ ఎక్కువ దొరుకుతాయండి. క్యారెట్స్ ఎక్కువ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇంకా క్యాబేజ్ దొరుకుతుంది. వెజిటేబుల్స్లో కొన్ని వెజిటేబుల్స్ రెగ్యులర్గా దొరుకుతాయండి. సంవత్సరం మొత్తం దొరుకుతాయి మనకి ఫ్రెష్గా. ఈ మార్కెట్స్ అంతా లోకల్లో ఎక్స్పోర్ట్ చేసి తిరిగితే మనకు దొరుకుతాయి. ఇక్కడ పోలీసులు ఉంటారు కానీ ఒక్కరు కూడా ఆ పోలీసులను పట్టించుకోరండి. ఏరియా బాయ్కి ఇచ్చిన వాల్యూ పోలీస్కి అయితే ఇవ్వరు వీళ్ళు. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సూయా అంటారండి. నైజీరియాలో ఫేమస్ అండి ఇది సూయా అంటే. సూయా అంటే ఏం లేదండి, దీంట్లో టైప్స్ ఉన్నాయి. చికెన్ ఉంది, బీఫ్ ఉంది, అన్నీ వండుతారు ఇక్కడ. సూయా అంటే ఏంటంటే నిప్పుల మీద కాల్చడాన్ని సూయా అంటారు వీళ్ళు, ఏదైనా మీట్ని. ఇక్కడ ఎల్లో బస్సులు కనపడుతున్నాయి కదా, వీటిని ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు వీళ్ళు. మనకు ఆటోలు ఎలాగో వీళ్ళకి అవి ఎలాగండి, సేమ్. ఇక్కడ చూడండి మళ్ళీ కుప్పలుగా పెట్టుకున్నారు. వీళ్ళకి ఎక్కడైనా మీరు ఇన్ని షాపులు చూపించాను, ఎక్కడైనా మీరు వెయిటింగ్ స్కేల్ చూసారా? తక్కిడ, తూకము అనేవే ఎక్కడ ఉండవండి. మన పాత రోజుల్లో వేసినట్టు కుప్పలుగా పెట్టడం, ఇది ఇంత అని ఇచ్చేస్తారండి.
ఈవెన్ మాంసం కూడా, మీట్ కూడా అలాగే సేమ్ అలాగే ఇస్తారండి. ఈ చికెన్ లెగ్ పీస్ ఇదండి, ఈ లెగ్ పీసు 300, ఈ బాడీ 500, ఇంత మీట్ కుప్ప పెడతారండి. ఈ కుప్ప 1000 రూపాయలు అని అలా అమ్మేస్తారు వీళ్ళు. ఏది తూకాలు వేసి మాత్రం ఇవ్వరు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు టుకుంబో అనే పదం యూజ్ చేస్తారు. టుకుంబో అంటే యూజ్డ్ అండి. వీళ్ళకి ప్రతి ఒక్కటండి, ఇది పేద కంట్రీ కాబట్టి వాళ్ళ బట్టల దగ్గర నుంచి, షూల దగ్గర నుంచి ప్రతి ఒక్కటండి, అండర్వేర్లతో సహా ప్రతిదీ పాత బట్టలు పాతవే దొరుకుతాయండి. వాళ్ళ ఫారిన్ కంట్రీలో యూజ్ చేసినవి అన్నీ ఇక్కడ తెచ్చి ఉతికి అవి అమ్ముతారండి మార్కెట్స్లో. మొత్తం అవి యూజ్ చేస్తారండి, కొత్త బట్టలుగా కొనరు. కార్లు కానీ ఏదైనా కూడా అండి, కొత్తది అంటే వాళ్ళకి నచ్చదండి. సెకండ్ హ్యాండ్ అంటే మంచిది, వాళ్ళ దృష్టిలో ఏంటంటే సెకండ్ హ్యాండ్ అంటే మంచిది, స్ట్రాంగ్. కొత్తది అంటే వాళ్ళ కంట్రీలో తయారయ్యడం, పక్క కంట్రీలో తయారవడం, చైనా నుంచి తెస్తారు ఎక్కువ. కొత్తది అంటే చీప్ క్వాలిటీ అని లెక్క వాళ్ళకి. సెకండ్ హ్యాండ్ అంటే యూరోప్, యూకే, లండన్ ఇటు సైడ్ నుంచి, మన అమెరికా నుంచి మొత్తం వీళ్ళకి ట్రాన్స్పోర్ట్లో వస్తాయండి. ఇంపోర్టేషన్ డ్యూటీ లేదు కాబట్టి అందుకని వీళ్ళకి అవి స్ట్రాంగ్గా ఉంటాయనే నమ్మకంతో ఎక్కడ పెట్టినా తుకుంబో అంటారు వీళ్ళు. యూజ్డ్ తప్ప ఇంకోటి యూజ్ చేయరు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ కనపడుతున్నాయి కదా మిషన్లు, చిన్న చిన్న మిషన్లు పెట్టుకొని కౌంటర్లు పెట్టుకున్నారు కదా, వీళ్ళు బ్యాంకులకి అయితే వెళ్ళరండి డబ్బుల కోసం. వీళ్ళు ఎందుకంటే బ్యాంక్కి వెళ్తే మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ వెయిట్ చేయాలి డబ్బుల కోసం, విత్డ్రా చేయాలంటే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఏటీఎంస్లో డబ్బులు అయితే ఉండవు. ఏటీఎంలో డబ్బులు ఉన్నాయంటే వీళ్ళు ఏదో దొంగతనాలు చేయడమో, ఏదో చేయడమో, మిషన్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ లేకపోవడమో ఏదో ఒకటి ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పిఓఎస్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మన కార్డ్ స్వైప్ చేసుకొని ఇమీడియట్గా క్యాష్ ఇస్తారు. వీళ్ళు ఏటీఎం లాగా పనిచేస్తారు ఇక్కడంతా. వీళ్ళు ఏం చేస్తారంటే మనం కొద్దిగా అమౌంట్ డ్రా చేస్తే మన దగ్గర కమిషన్లు తీసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు డ్రా చేసాము, 10 రూపాయలు నా కమిషన్ ఉంటారు. అట్లా వీళ్ళ కమిషన్స్ మీద మొత్తం బేస్ అయి ఉంటుంది. బిజినెస్ అంతా అంతేనండి. ఇప్పుడు ఈ మార్కెట్ మొత్తం మీద ఏటీఎంస్ ఎక్కడ ఉండవండి. ఏటీఎం అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఏటీఎంస్, బ్యాంక్ దగ్గరే ఉండాలని లేదు. వీళ్ళ ఏటీఎంస్ ఎలా అంటే బ్యాంక్ లోపలే ఉంటుంది, బ్యాంక్ కాంపౌండ్ లోపలే ఉంటుంది. బ్యాంక్స్ ప్రతి దగ్గర ఉండవు కదా. ఇప్పుడు మార్కెట్లో వాడికి ఏటీఎం కావాలా, వాడి ఏటీఎం దొరకదు. వాడికి కంపల్సరీ బ్యాంకుకి వచ్చి బ్యాంకులో ఏటీఎంలోనే తీసుకోవాలి. అక్కడ డబ్బులు ఉండకపోతే బ్యాంకులో 2 అవర్స్ వెయిట్ చేయాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, స్వైప్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి, దానికి వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు. వీళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఉదయం కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని 1 లక్ష 2 లక్షలు కలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చుంటారు. క్యాష్ ఇస్తారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే మళ్ళీ రేపు బ్యాంక్కి వెళ్ళి కూర్చుంటారు. బ్యాంక్కి వెళ్ళినందుకు కమిషన్ అండి వాళ్ళకి అది. ఈ మార్కెట్లో ప్రతి మార్కెట్లో పిఓఎస్ అనే మిషన్ పెట్టుకొని ఖచ్చితంగా కూర్చోంటారు. ఎందుకంటే అందరి దగ్గర ఏటీఎంస్ ఉంటాయి, స్వైప్ చేసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు. కమిషన్ బేసిస్ బిజినెస్ చాలా ఎక్కువ ఇక్కడ. ఇక్కడ మీరు చూసారా, ఇది మీట్ అండి, కుప్పలు కుప్పలుగా పెట్టినారు చూసారా. ఇది ఎంతగా కుప్పల్ని బట్టి అమ్ముతారు వాళ్ళు. ఇదంతా మీట్ అండి. మళ్ళీ ఇక్కడ చూడండి టమాటాలు అన్ని కుప్పలు ప్లేట్లో పెట్టినారు చూడండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్లేట్లో పేరుస్తారండి. వాళ్ళు ఈ రేట్ చెప్తే ఆ రేటు కొనుక్కోవాల్సిందే. అది వెయిట్ ఎంత ఉన్నా కానీ, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అది మీ అదృష్టం. వాళ్ళు ప్లేట్లో 10 టమాటాలు వేసి ఎంత అంటే మనం అంతకే కొనుక్కోవాలి. అది వెయిట్ని బట్టి మనం కొనుక్కోలేము. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు చెప్తారు, దాన్ని బట్టే మనం కొనుక్కోవాలి. కానీ బార్గెన్ చేయొచ్చండి. వాళ్ళు చెప్పిన రేటే మనం కొనాలని ఏం లేదు, బార్గెన్ చేయొచ్చు. కానీ వాళ్ళు తూకం అయితే వేయరు, తూకం లేదు వీళ్ళకి. వీళ్ళు ఎక్కువ పామ్ ఆయిల్ యూజ్ చేస్తారండి. రెడ్ పామ్ ఆయిల్ అంటారు, రెడ్ ఆయిల్ అంటారు. పామ్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తారంటే పామ్ ఆయిల్ ట్రీస్ ఉంటాయి, దాని నుంచి డైరెక్ట్గా తీసుకొని క్రష్ చేసి దాంట్లో వచ్చిన దాన్ని డైరెక్ట్గా ఫిల్టర్ ఏం చేయరండి. రిఫైనరీస్కి అయితే ఎక్కడ ఆయిల్ వెళ్ళదు, డైరెక్ట్గా ఎర్రగా బ్లడ్ ఉన్నట్టు ఉంటుంది ఆయిల్. అది ఆ ఫ్రూట్స్ నుంచి వచ్చింది, తీయగా ఉంటుందండి. నేను ఒకసారి టేస్ట్ చేశాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ని డైరెక్ట్ కూరలో వాడతారండి, చాలా బాగుంటుందంట టేస్ట్. నేనైతే కూరలో వాడలేదు, ఒకసారి టేస్ట్ చేశాను. వీళ్ళు రిఫైనరీస్కి వెళ్ళి మన ఆయిల్ లాగా, రిఫైండ్ ఆయిల్ లాగా తెల్లగా అయితే ఉండదండి, ఎర్రగా రక్తం ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు మంచి చికెన్ కర్రీలో వేసినా కూడా పెప్పర్ కూడా, అంటే మన కారపొడి కూడా ఇవ్వలేదండి, ఎర్రగా తయారవుతుంది కూర ఆయిల్ వల్ల. వీళ్ళు ఏంటంటే కూరల్లో టాపింగ్స్లో కూడా వాడతారు, అది పైన ఆయిల్ వాడి తింటారు డైరెక్ట్గా ఆయిల్ వీళ్ళు. అది మంచిదంట వాళ్ళకి. ఇక్కడ ఈ బామ్మని చూసారా, ఉదయం నుంచి బిజినెస్సే లేదంట, గునుగుతా ఇస్తుంది. మా డ్రైవరు మళ్ళీ పోయి 200కో 300కో అడిగినట్టున్నాడు కావాలని వీడియో కోసం. అది గొనుగుతూ ఇస్తుంది, ఉదయం నుంచి బిజినెస్ లేదు, ఒక్కలేదని. మళ్ళీ కవర్లో కడుతుంది చూడండి, చిన్న కవర్లో. మా డ్రైవర్ 100కో 200కో అడిగినట్టున్నాడు, పాప్ పడతా ఉంది వాడి మీద. ఆ డబ్బా కొనుక్కో, తక్కువకి ఇస్తాను అంటా ఉంది మా డ్రైవర్తో. ఇక్కడ చూడండి పెద్ద రొయ్యలు ఉన్నాయి చూసారా, మడప రొయ్యలు అండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఒకసారి తెచ్చుకొని కర్రీలో వేసుకున్నాను. అది ఉడికిన తర్వాత నిజంగా పచ్చి రొయ్య ఉన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అది. వీడు రొయ్య పొట్టు తీసుకెళ్తున్నాడు కదా, ఈ రొయ్య పొట్టు దాంట్లో క్రే ఫిష్ అంటారు కదా,
వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా వండుతారంటే డైరెక్ట్గా రొయ్య పుట్ట అలా వేయరండి, వీళ్ళు మిక్సీకి కొట్టి పౌడర్ చేసేస్తారు, అది కర్రీలో కలుపుకుంటారు. అది టేస్ట్ అంట వాళ్ళకి, అలా తింటారు వీళ్ళు కర్రీస్ అన్ని. మేము ముసలాం తెగ నల్లగా ఉంది కదా, అందుకనే రిఫ్లెక్టర్ వేసుకున్నట్టు మేము ఎరవాలని చెప్పి కనపడదని రాత్రిలో రిఫ్లెక్టర్ వేసుకుని తిరుగుతుంది. ఇందా చెప్పాను కదండి, ఇది నైజీరియా ఫేమస్ సూయా అండి. ఇదంతా ఆవు మాంసం అండి. వీళ్ళు మాంసాన్ని కూడా ఎట్లా కట్ చేస్తారంటే సన్నగా లేయర్స్గా కోస్తారు, పల్చగా పేపర్ కోసినట్టు కోస్తారండి. చూడండి, వీళ్ళు మామూలుగా అట్లా కోసి డైరెక్ట్గా నిప్పుల మీద కాలుస్తారండి. మసాలాలు అవి ఏమి పెట్టరండి, లాస్ట్లో పౌడర్ చల్లుకుంటారు, సూయా పౌడర్ అని చెప్పి. అబ్బా, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, చాలామంది చెప్పారు, నేనైతే తినలేదు. నేను చికెన్ సూయా తినండి, అదైతే బాగుంది. దానికి కూడా ఏం పెట్టరండి, వీళ్ళు మసాలాలతో మ్యారినేషన్ చేయడం అట్లా ఏం ఉండదు. కొద్దిగా అదేదో పౌడర్ కలుపుతారండి, పౌడర్ కలిపి దానికి అద్దేస్తారు, లైట్గా కాల్చి ఇచ్చేస్తారు. వీళ్ళంతా పచ్చి మాంసం తినేవారు కదండి, పాములు, కప్పలు, కుక్కలు, కోతులు అన్నీ తింటారండి వీళ్ళు. ఇక్కడ ఏది కూడా వదలరు, అన్నీ దేవుడు ఇచ్చాడంట వాళ్ళకి తినమని చెప్పి అట్లా చెప్తారు. అడిగితే ఎందుకురా ఎన్ని తింటున్నారంటే దేవుడు ఇచ్చాడంట వాళ్ళకి తినమని, అన్నీ మా కోసం దేవుడు సృష్టించాడు అని చెప్తారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టలుగా, నిజంగానండి ఫస్ట్లో వచ్చినప్పుడు మాత్రం ఇది పాములే అనుకున్నాను నేను. మార్కెట్లో చూసి తర్వాత అర్థమైంది నాకు, తలకాయ కనపడదు కదా, రౌండ్గా చుట్ట పాము లాగే ఉంటుంది, వాళ్ళు చుట్టేయడం కూడా పాములు అమ్ముతున్నారు ఏందో అనుకున్నాను నేను. ఇక్కడ ఉన్న అక్షయ్ పాత్ర అని చూసారా ఎటుందో పాత్ర, రోడ్డు మీద ఫుడ్ అమ్ముతారు కదండి వీళ్ళు, ఫుడ్ స్టాల్స్ ఇలా ఉంటాయి. అబ్బా, ఎంత గలీజ్గా ఉంటుందంటే అక్కడ నిలబడైతే తినలేరండి, వాసన వస్తుంది. అక్కడ నిలబడి 10 నిమిషాలు నిలబడలేకపోయాము. వాళ్ళు అక్కడే వండుతున్నారు, అక్కడే ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ పాప చూసారా డ్యాన్సులు, వీళ్ళు ఎంత ప్రశాంతంగా బతుకుతారంటే రేపటి గురించి ఆలోచించారండి. రేపు అనేది లేదు వీళ్ళకి, ఈరోజు హ్యాపీగా ఉన్నామా లేదా, అందుకనే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారండి. మరి వీళ్ళు 100 years 110 years కూడా బతికే వాళ్ళు ఉన్నారు. కానీ జుట్టు కలర్ కూడా మారదండి, ఎంత హ్యాపీగా బతుకుతారు లైఫ్ వెళ్ళి. ఈరోజు వండుకున్నామా తిన్నామా అయిపోయింది, రేపటి గురించి ఆలోచనే లేదు. బ్యాంక్ అకౌంట్లో 10 రూపాయలు కూడా ఉండవండి వీళ్ళకి. ఈరోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కడుపు నిండిందా లేదా అదే టైప్లో ఉంటుంది. ఇక్కడ కనపడేదంతా డ్రైనేజ్ వాటర్ అండి. ఈ డ్రైనేజ్ వాటర్లో వీళ్ళు, మీకు ఒకటి చెప్పాలి, థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్ ఐడియా ఉందా మీకు?
సేమ్ అలాగే కట్టుకుంటారండి ఇళ్ళన్నీ. మొత్తం డ్రైనేజ్ కెనాల్ మీద కాదు, డ్రైనేజ్ కెనాల్ లోపలే ఇల్లు ఉంటాయి వీళ్ళకి. ఎటు చూసినా వీళ్ళు రావాలి, బయటికి రావాలి అంటే చిన్న చిన్న తెప్పలు లాంటి బోట్లు ఉంటాయండి. ఆ బోట్లోనే రావాలి, బోట్లోనే పోవాలి. వీళ్ళకి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. ఎందుకంటే కాలువ లోపల ఇల్లు కట్టుకున్నారు. కాలువ లోపల పెద్ద పెద్ద కర్రలు లోపల కూరేసి 4 కర్రలు, దాని మీద స్లాబ్ అంటే అదే చిన్న ఇల్లు లాగా పేర్చుకున్నారు. మొత్తం డ్రైనేజ్ మీదే ఉంటారు. ఇళ్ళన్నీ అట్లాగే ఉంటాయి. దోమలు కుడతా ఉంటాయి. మలేరియా ఎక్కువ అండి ఈ కంట్రీలో. మలేరియాలో వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళు అంట ఒకప్పుడు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు. చిన్న జ్వరం రాగానే మలేరియా డోస్ వేసుకుంటారు ఎక్కువ. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిగా ఉండవండి. ఇక్కడ డాక్టర్స్ అంత సమర్థులేం కాదు. ఎలా చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక డ్రైవర్ అండి, హార్ట్ స్టంట్ వేయాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్ వేయలేక 3 రోజులు చచ్చిపోయాడండి అతను. స్టంట్ కూడా వేసే పరిస్థితులు లేరు ఇక్కడ హాస్పిటల్స్. అంటే వీళ్ళ దగ్గర అంత లేదండి, అంత సామర్థ్యం లేదు వీళ్ళ దగ్గర. ఏదున్నా కూడా డబ్బు ఉన్నోడు, ఈ కంట్రీలో డబ్బు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పక్క కంట్రీకి పారిపోతారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వస్తారు. ఈ కంట్రీలో ట్రీట్మెంట్ కూడా సరిగా ఉండదు. వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే మన ఇంగ్లీష్ మందుల్ని నమ్మరు. మొత్తం రూట్స్, వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు తెచ్చి నీళ్ళలో వేసి, లేకపోతే స్పిరిట్ మందులో ఆల్కహాల్లో వేసి పెట్టుకొని ఊరబెట్టుకొని తాగుతారండి. కడుపు నొప్పి వచ్చినా ఇంకేం వచ్చినా ఇవేనండి వీళ్ళు. రూట్స్ ఎక్కువగా బాటిల్లో కట్ చేసి ప్లాస్టిక్ బాటిల్లో పెడతారు. దాంట్లో నీళ్లు కానీ స్పిరిట్ కానీ ఆల్కహాల్, వోడ్కా, విస్కీ అట్లాంటివి ఏదైనా వేసుకొని 4-5 రోజులు ఊరబెట్టి అవి తాగుతారండి వీళ్ళు. తగ్గిపోతుందని చెప్పి. నాటు వైద్యాలు ఎక్కువ ఇక్కడ. ఈ స్లమ్ వీడియో మీకు ఇంకో వీడియోలో పెడతానండి, ఫుల్ వీడియోలాగా పెడతాను. స్లమ్లో డ్రోన్ ఫ్లై చేస్తాను. మొత్తం ఆ స్లమ్ ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నివసిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, మొత్తం ఆ ఇల్లు ఎలా ఉంటుంది లోపల మొత్తం చూపిస్తానండి ఒక వీడియోలో మీకు. ఇప్పుడు మా డ్రైవర్ వచ్చాడు ఇక్కడికి, చూపిస్తాను అండి. ఎలా బోట్ వస్తుంది చూపిస్తాను. ముందు ఆ బోట్లో ట్రావెల్ అయ్యి లోపలికి వెళ్తారు. ముందు చూసారా ఒక చిన్న బోట్ వస్తుంది, అదేనండి వీళ్ళ ట్రాన్స్పోర్టేషను. ఇంజన్ కూడా ఉండదండి బోట్కి. ఆ ఇంజన్ ఉన్నిందంటే మళ్ళీ నీళ్లు ఫోర్స్కి ఆ ఇళ్ళ మధ్యలో వెళ్తాడు కదా, ఆ నీళ్లు బురద నీళ్ళు లోపలికి ఎంటర్ అవుతాయని ఇంజన్ కూడా ఉండదండి. కుప్పలుగా వస్తారు, మొత్తం తెప్పలతో నెట్టుకుంటూ వస్తారు చిన్నగా. చూసారా ఇక్కడ ఎంతమంది బిజినెస్ కోసమేనండి. ప్రతి ఒక్కరి తల మీద బ్రెడ్లు ఉన్నాయి చూసారా, అవి వెళ్ళి లోపల ఇళ్లలో ప్రతి ఒక్కరికి అమ్మేసి వస్తారండి. లోపల ఈ కాలనీస్ లాగా ఉంటాయండి, సేమ్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ లాగే ఉంటాయి. లోపలంతా వీధికి నీళ్లు ఉంటాయి ఇంటి ముందు. వీళ్ళు వెళ్ళి లోపల బోట్లో వెళ్ళి అందరికి అమ్మేసి వస్తూ ఉంటారు. లేకపోతే అక్కడి నుంచి బిజినెస్ చేసే వాళ్ళు బయటికి తీసుకొస్తారు, అక్కడ పెట్టుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర. బాగుంటుందండి చూడడానికి. కాకపోతే ఇక్కడ 10 నిమిషాలు కూడా నిలబడలేమండి, భయంకరమైన స్మెల్ అండి. డ్రైనేజ్ ఇది ఫుల్గా. చూడండి ఎలా వస్తున్నారో బోట్లో నుంచి. మీకు లోపలికి ఒకసారి వెళ్ళి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.